రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను నిలిపివేయడం దుర్మార్గమని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నిజాలను బయటపెట్టారని, అయితే ఆ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేకపోతే రాజకీయంగా ఆయనకు సమాధి తప్పదని హెచ్చరించారు. తెలంగాణ మాదిరిగానే రాయలసీమకు కూడా 800 అడుగుల స్థాయిలోనే శ్రీశైలం నీరు రావాల్సిన హక్కు ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబుకు ఇప్పటికీ ఓటుకు కేసు నోటు భయం వెంటాడుతుందని, హైదరాబాద్లోని ఉన్న తన ఆస్తులను కాపాడుకోవడానికి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎందుకంటున్నానంటే నెల క్రితమై 4 రోజులైంది తెలంగాణ అసెంబ్లీలో మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను. ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా ఆయన చెప్పుకున్నారు. తద్వారా మనకు తెలిసింది తప్ప ఈయన ఆపేసిన విషయం బయట ప్రపంచానికి తెలియనంతవరకు. పోనీ అప్పటి నుంచి ఇప్పుడు 4 రోజులైంది. ఇప్పటికైనా ఏమైనా బయటకు వచ్చి ఇదిగో ఈ కారణం వల్ల, లేదా అది అబద్ధం అని చెప్పింది, నేను ఈ కారణం వల్ల ఆపాను అని ఏమని చెప్పాడు, అది చెప్పట్లా. రెండవది, ఆయన ఏ కారణం చెప్పినా ఆ కారణాలన్నీ, ఆ సాకులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నప్పుడు ఉన్నాయి. అనుమతులు లేవు, ఇంకోటి లేదు, రకరకాల కారణాలు. వీటన్నిటినీ అధిగమిస్తూ అలాగే కేంద్రంలో అక్కడ నచ్చజెప్పుకుంటూ పని దాదాపు కంప్లీట్